వెంకటేష్ గారు మీ సైడ్ పక్క నుంచి ఏవో వాయిస్లు వస్తున్నాయి, మీరు మాట్లాడండి. వినిపిస్తుందా? చెప్పండి. ఏంటండి ఇంత దారుణంగా చేశారట? అవినాష్ రెడ్డి గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారట, దారుణాలు చేశారట, రిగ్గింగ్లు చేశారట, భయభ్రాంతులకు గురి చేశారట, ఇళ్లలో నుంచి బయటికి రానివ్వలేదట. నిజమా ఇవన్నీ? ముందుగా మీకు అలానే ప్యానల్ ఉన్న పెద్దలందరికి కూడా శుభ సాయంత్రం. అదే మోడరేటర్ గా మీకే ఆశ్చర్యం వేసింది. అది ఇప్పుడు పార్టీ తరపు నేనేం చెప్తాను, ఒక మాట మాట్లాడామంటే, మనం ఒక మాట అన్నామంటే అది నమ్మేటట్టుగా ఉండాలి. నేను అది కోరుకుంటాను. అందులో మనం రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు మరి ఇంకొంచెం బాధ్యతగా ఉండాలి. ఏం మాట్లాడినా ఏం చేసినా ఒకసారి ప్రతిసారి ఎందుకు గతం అంటారు? చరిత్ర గురించి ఎందుకు చెప్తుంటారు? సరే అయిపోయిందిగా అనేది ఒక మాట మాట్లాడతాం. ఏంటంటే అయిపోయింది, వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తారనేది జనరల్గా వస్తాయి. అది అయిపోయింది కదా, అయిపోయింది దాని గురించి ఎందుకు అంటారు. కానీ అయిపోయిన దాని గురించి కూడా కోడ్ చేస్తాం. అయిపోయింది కూడా ఎందుకు కోడ్ చేస్తాం? ఇలాంటి నీతులు చెప్పేవాళ్ళ కోసమే. ఇలాంటి నీతులు చెప్పేవాళ్ళ గురించే గతం కూడా మనకి కోడ్ చేసేది. ఇప్పుడు మీరు ఇందా చెప్పారు, ఎప్పుడు అక్కడ ఎనానమస్ అయింది, ఎప్పుడైనా అక్కడ పోటీ జరిగిందా? ఎందుకు జరగలేదండి పోటీ? ప్రజాస్వామ్యం కదా, వీళ్ళు మాట్లాడుతున్న ప్రజాస్వామ్యం గురించి కదా. ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పటి వరకు ఎందుకని ఓటు అక్కడ ఎలక్షన్ జరగలేదు అంటే, నుంచున్న క్యాండిడేట్ల మీద అంత ప్రేమ ప్రజలందరూ కూడా ఎనానమస్ గా నిజంగా ఎన్నుకున్నారా? ఆ క్యాండిడేట్ల పేరు కూడా చెప్తే మీరు ఒకసారి, నేను కూడా దాన్ని ఒకసారి ఇని ఆనందించేవాడిని. ఇప్పుడు అక్కడ ఇంతవరకు ఎలక్షన్ జరగకపోవడానికి కారణం ఏంటి చెప్పనండి. ముందు వీళ్ళందరూ గొంతులు చించుకునే వాళ్ళందరినీ నిజంగా ప్రేమతోనే ఆగిపోయినా ప్రజలందరూ ఏకగ్రీవంగా అసలు మేము ఇంకా వీళ్ళు తప్పితే మాకు ఇక్కడ ఎవరు వద్దు, వీళ్ళు ఇక్కడ మెచ్చినటువంటి నాయకులు, వీళ్ళు మా కోసమే త్యాగాలు చేస్తారు, వీళ్ళు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని చెప్పి ఆగారా? చెప్పాలి కదా, అది కూడా చెప్పాలి కదా. ఇప్పటివరకు ఎందుకు ఆగిపోయింది అక్కడ? నిన్న డిబేట్ లో కూడా ఎవరో మాట్లాడారు. నిన్న అక్కడ ఇవాళ జరిగినటువంటి పులివెందుల జడ్పీటీసీ జరిగిన ప్రాంతంలో ఎర్రగొట్ట చెరువు ఏదో చెరువు ఉందంట. ఆ చెరువు కనుక వాటర్ కనుక పెడితే, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొచ్చి పెడితే అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ ఉపయోగపడుతుంట. వాళ్ళు ఆ రాళ్లలో అరటి పంట పండిస్తారంట, బాగా మంచి పంట పడుతుందంట. అక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండి వాళ్ళు పండించుకునేటటువంటి ప్రాంతాన్ని మరి నీళ్ళు ఎందుకు తీసుకురావాలి? ఇన్ని సంవత్సరాల్లో వీళ్ళు పులివెందుల సామ్రాజ్యంలో చేసుకున్నారు కదా. వీళ్ళు ఏం ఫెసిలిటీ చేశారు అక్కడ? ఏమి చేస్తే వీళ్ళకి ఇప్పుడు దాకా యునానిమస్ అయింది అది చెప్పాలి కదా. ఇవాళ అవినాష్ రెడ్డి గారు వచ్చేసి ఏదో ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి, ఆ పోలీసింగ్ గురించి ఇవి మాట్లాడతారు. సిగ్గు అనిపించట్లా? ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడేటప్పుడు మనం ఏం చేసామనేది కూడా గుర్తించుకోవాలి. మనం మాట్లాడాలంటే మనం సిగ్గుపడకూడదు. మనం మాట్లాడేటప్పుడు నేను ఇవాళ మాట్లాడతానంటే నేను మాట్లాడే మాటకి నేను సిగ్గుపడకూడదు. నేను మాట్లాడేది మీరు మెచ్చే విధంగా ఉండాలి. ఎస్ అవును కదా, గాంధీ మాట్లాడేది అనే విధంగా ఉండాలి తప్పితే మీరు మాట్లాడే మాటలు ఎదుట నవ్వుకునేటట్టు ఉండకూడదు. వీళ్ళు వచ్చి ప్రజాస్వామ్యం గురించి చెప్తే ఎట్లండి? గతంలో మనం చూడలేదా? ఇదే జడ్పీటీసీ, ఇదే ఎంపీటీసీలు, ఇవే పంచాయతీలు ఏ రకంగా జరిగినాయి? మీరు వచ్చిన తర్వాత కదా, మీరు 1900 గెలిచిన తర్వాత ఎలక్షన్ వచ్చింది. ఇవన్నీ లోకల్ బాడీస్వి ఏ రకంగా జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా? మర్చిపోయారా మీరు? మీరు మర్చిపోయినా కానీ దెబ్బలు తిన్నటువంటి మేము ఎట్లా మర్చిపోతాం? దెబ్బలు తిన్న వాళ్ళు మేము మర్చిపోలేం కదా మీరు చేసినటువంటి గాయాలని. ఇవాళ వచ్చేసి మీరు కుంటి సాకులు చెప్తేలా? ఇప్పుడు వాస్తవంగా లెక్కేసుకున్నా ఇంకా 6 నెలలు 7 నెలలు ఉంటుంది అది టైము. దీనికోసం మేము ఎంత యాగి చేయాలన్నా మాకు అవసరం అదేమన్నా? దానివల్ల మాకు అక్కడ వచ్చేదంటే పోయేదండి. కానీ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు జరగాలి ఖచ్చితంగా. కొంత టైం వరకే ఉంటుంది ఖాళీగా. ఆ టైంలో ఫిల్ చేయాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అక్కడ ఎలక్షన్ పెట్టారు. ఎలక్షన్ పెడితే మేము మిమ్మల్ని నామినేషన్ ఏమి ఇచ్చామబ్బా గుర్తు తెచ్చుకోండి. ఎలక్షన్ జరిగిందబ్బా గుర్తు తెచ్చుకోండి. గతంలో మీరు మమ్మల్ని నామినేషన్ అయిన వల్ల ఎలక్షన్ జరగని వల్ల. కానీ వాళ్ళు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఎలక్షన్ లో నామినేషన్లు వేయించాం, ఎలక్షన్ జరిగింది, వాళ్ళ ఎలక్షన్ మీరు వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ మర్చిపోకూడదు, గుర్తు తెచ్చుకోవాల్సింది ఇవన్నీ. ఇవి వదిలిపెట్టేసేసి ఏదో ప్రజాస్వామ్యం ఉందా, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, ఏం జరుగుతుందో దొంగ ఓట్ల గురించి మీరు చెప్తారా? తిరుపతి బై ఎలక్షన్ ఏ రకంగా జరిగిందండి? తిరుపతి బై ఎలక్షన్ ఏ రకంగా జరిగింది? ఎన్ని వేల ఓటర్ కార్డులు ముద్రించారు మీరు? ఎక్కడి నుంచి తీసుకొచ్చే డబ్బులు ముద్రించారు మీరు? ఇవాళ వస్తుంది కదా సిట్లో సారా కుంభకోణం కేసులు, అది కూడా లింక్ అయ్యింది కదా. అరే మీరు వచ్చి ప్రతిమత శిరోమణి మాటలు మాట్లాడితే ఎట్లాగండి అన్నది. ఎస్, రాజకీయాల్లో ఖచ్చితంగా మాట్లాడాలి. రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ మీద ఒక రాజకీయ పార్టీ మాట్లాడుకోవాలి. దేని గురించి మాట్లాడాలి? ప్రజాస్వామ్యం గురించి
ఓకే. కానీ మీరు ఏమి చేశారు అది గుర్తు తెచ్చుకోవాలి కదా. సో ఇప్పుడు ఏంటి కాదండి, ఇప్పుడు కూటమి గెలపోతుంది అక్కడ అసలు గెలుపోవటంలో కాసేపు తరం పక్కన పెడదాం వరం గారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే ఏంటి అసలు వాళ్ళది ఎలక్షన్ సాఫీగా జరగలేదు, సక్రమంగా జరగలేదు, అన్యాయాలు జరిగిపోయింది కదా వీళ్ళు మాట్లాడుతుంది. ఓకే ఓకే అవినాష్ రెడ్డి గారు మాట్లాడా, అంబటి రాంబాబు గారు మాట్లాడా, వీళ్ళు అసలు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. వీళ్ళు ఏమంటారు దాని గురించి అసలు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి ఆశ్చర్యపడుతున్నారు, ఎలక్షన్ గురించి ఆశ్చర్యపడుతున్నారు, పోలింగ్ గురించి ఆశ్చర్యపడుతున్నారు, దొంగ ఓట్ల గురించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు. ఓకే ఇది కదా మనం మాట్లాడాల్సింది. రైట్ రైట్ ఓకే ఓకే గెలపడం తర్వాత ఓకే ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు. గెలుపు ఓటములకి అవకాశం ఇచ్చాం వరం గారు. సెకండ్ గెలుపు ఓటములకి అవకాశం ఇచ్చాం మేము. ఇవాళ మీరు గెలుస్తారో వాళ్ళు గెలుస్తారని చర్చ పెట్టాం మేము. గతంలో ఉందా